కానీ ఫ్యామిలీ అంతా ఒకటిగా కలిసి ఉంది చాలా రోజుల వరకు. హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి ఏదో అటెండ్ అయ్యారు. మీ ఫ్యామిలీకి నేనున్నాను, నాన్న పొజిషన్లో నేనున్నాను అని చెప్పేసి ఇటు పక్క కళ్యాణ్ రామ్, ఇటు పక్క ఎన్టీఆర్, మిడిల్లో బాలకృష్ణ గారు, ఆ కథానాయకుడు మహానాయకుడు సినిమా టైంలో. ఆ తర్వాత నుంచి బాలకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఎంత దగ్గర అవుదామని చూస్తున్నా కానీ ఫంక్షన్స్లో కనపడుతూనే ఉంటుంది కదా, ఫ్యాన్స్ కామెంట్స్ కానీ లేకపోతే మనం చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంటుంది. ఎంత దగ్గర అవుదామని ట్రై చేస్తున్నా కానీ ఫ్యామిలీ అవాయిడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కనపడుతుంది అని కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు మళ్ళీ అంత గ్యాప్ క్రియేట్ అయింది అంటే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ కదండి. ఈ మధ్య నాకు అంత కంటిన్యూగా ఎన్టీఆర్ని కలవటం లేదు, జరగట్లా ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి ఈ 7-8 ఏళ్ళ నుంచి తారక్ నేను ఎక్కడో ఒక ఫంక్షన్లో కలవటం తప్ప ఇక అక్కడ మనం కలిసింది లేదు. సో అందువల్ల వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటి అనేది ఏ రోజు మళ్ళీ మా అబ్బాయి కలుస్తున్నాడు. వాళ్ళు ఎక్కడో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి షూటింగ్ లేనప్పుడు వాళ్ళందరూ నైట్ కూర్చుంటారు వీళ్ళంతాను సరదాగా కలుస్తాడే తప్ప మనకి ఇంటర్నల్ మ్యాటర్ మనకి సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. దాని గురించి ట్రై చేయలేదా ఎప్పుడు? తర్వాత మరి మాట్లాడేద్దాం ఫోన్లో అయినా లేకపోతే కలుపుదామని. ఎందుకు వాళ్ళంతా ఒకటి అయిపోయిన తర్వాత మనకి ఎందుకండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు వేరు, బిగినింగ్ డేస్లో వేరు. తర్వాత అతను స్టార్ అయిన తర్వాత అందరూ బాగానే ఉన్నారు కదా, బాగున్నప్పుడు మనకెందుకు, మనం బచ్చాగాళ్ళం ఇప్పుడు. అప్పుడు స్టేజ్ వేరు, తర్వాత స్టేజ్ వేరు. ఓకే. సో అందువల్ల ఇంకా వాళ్ళు మనం ఏదో పొడి చేద్దాం, మనం ఏదో చేసేద్దాం అంటానికి ఇప్పుడు మనం అంతే కదా. వాళ్ళ అతనికంటూ ఒక స్ట్రేచర్, అతనికంటూ ఒక బ్రాండ్ వచ్చేసింది కదా. అఫ్కోర్స్ ఇంకొచ్చినప్పుడు మిగతా వాళ్ళతో పని ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మనం ఎవరు ఇప్పుడు ఫోన్లో కూడా మాట్లాడతా? లేదు అస్సలు లేదు. ఎన్ని ఇయర్స్ అయింది మాట్లాడేంటి? నేను తనతో మాట్లాడి నాకు తెలిసి 10 years, more than 10 years. మోర్ దెన్ 10 years. కొంచెం పెద్ద స్టార్ అయిన తర్వాత లేదు. నేను అలా వెళ్ళలేదు, దూరం అయిపోయింది. నేను వెళ్ళి కలవటం కానీ ఇది కానీ లేదు అసలు. కలవటం కానీ బర్త్డేలకు విష్ చేయటం కానీ మీ బర్త్డేకి విష్ చేయటం లేదు. ఓకే. అంత స్ట్రాంగ్గా అంత ఎమోషనల్గా ట్రావెల్ అయినారు కదా ఒక ఫ్యామిలీ లాగా. అంటే ఇప్పుడు తన పాత ఫ్రెండ్స్ కూడా ఎవరిని మర్చిపోలేదు. రాజీవ్ కనకాల, రాఘవ, ఇప్పుడు అతనిది మేము ఎక్కడ వైజాగ్ దగ్గర విజయనగరం దగ్గర షూటింగ్ చేసాం ఎన్టీఆర్ తోటి. ఆ షూటింగ్ టైంలో అక్కడ అతను బర్త్డే జరిగింది ఓ రోజు. ఆ రోజు షూటింగ్లో ఉండగా బర్త్డే జరిగితే మొత్తం ఎంటైర్ యూనిట్ అందరికీ బట్టలు తెప్పించి అతని చేతుల మీదుగా అందరికీ ఇప్పించే యూనిట్కి అందరికీ అతను బర్త్డే పార్టీ కింద. ఓకే. ఎన్ని కోట్లు పెట్టి తీసారు సార్ అల్లరి రాముడు? అరౌండ్ 7 crores ఎంత? 7 crores. అప్పుడు 7 crores. ఎంత కలెక్ట్ చేసి ఉంటుంది అప్పుడు? నాకు అది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. ఆనెస్ట్గా నాకు హిట్ అయింది కాబట్టి సినిమా. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ ఎన్టీఆర్కి? 25 lakhs. సో అప్పుడు 25 lakhs తీసుకుంటున్నారు. అప్పుడు మరి ఆది సూపర్ హిట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ అయింది. తర్వాత మన సినిమా. ఓకే. కానీ ఎక్కడో జాతకం చూపించారంట, అది ఎప్పుడైనా సీఎం అవుతారు తప్పకుండా. అది ఆ సినిమా చేసేటప్పుడు అసలు ఇతను ఏదో స్పార్క్ కనపడుతుంది, ఏమీ లేకుండా గబుక్కుని కనపడదు. సరే ఒకసారి చూపిద్దామని చెప్పి ఆ డేట్లు టైమింగ్స్ అన్నీ తీసుకుని చూపించా. పాలకుల్లో మా ఊళ్ళోనే చూపించా. ఇతనితో మనం సినిమా చేయించా, ఇతనితో చేస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అతని భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితుల్లో చూపించాను. ఓకే. అప్పుడు కొంచెం ఎక్కువ నమ్మేవాడిని. అంటే బాలయ్య బాబుతో 2 సినిమాలు చేసి ఉన్నాను కదా, అన్నీ టైం చూసి పెట్టేవాడు బాలయ్య బాబుది. సో దాని మీద చూపిస్తే వీడికి రాజకీయ యోగం ఉందని చెప్పన్నారు అప్పట్లో. ఏ సంవత్సరం చెప్పలేదు, ఏ సంవత్సరం అనేది కాదు, రాజకీయ యోగం ఉంది, వీడికి మంచి స్టార్స్ బాగున్నాయి, ధైర్యంగా చేయండి సినిమా అని చెప్పారు. ఓకే. సో అది మైండ్లో ఉండిపోయింది నాకు. కానీ ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పారా? ఉంది. రాజకీయ యోగం అంటే అదే కదా. ఓకే. రాజకీయ యోగం అంటే అయితే సీఎం అవ్వాలి తప్ప ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఉంటుంది, అవసరం లేదు కదా అతనికి. అవును. సో ఆ యోగం ఉంది. మరి అది ఇప్పుడైతే యోగంలోనే ఉన్నాడు. మీకు తెలుసు ఏ సంవత్సరాలు అవుతారు అని గురువుగారు? సంవత్సరం ఏం చెప్పలేదు, ఏ సంవత్సరం అనేది కాదు, ఇతనికి రాజకీయ యోగం ఉంది అన్నాడు. ఇప్పుడు సినిమాలో మరి సూపర్ స్టార్ అయిపోయాడుగా, నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడుగా.
అంటే ఎలా తాత పెట్టిన పార్టీ నుంచే రాజకీయ యోగం? అది అసలు మనకు తెలియదు. మనం మామూలుగా మామూలు పంపించాడు. సినిమా ఇండస్ట్రీలో ఇతను సక్సెస్ అవుతాడా లేదా, షార్డమ్ ఉందా ఇతనికి, మన సినిమా చేయొచ్చు అనే దాని మీద ఊరికే ఓ ముహూర్తం పెట్టండి, ఏ రోజు మంచిదో సినిమా చేయబోతున్నాను అన్నా. ఆ ముహూర్తం పెట్టిన రోజుని ఇతనికి రాజకీయ యోగం కూడా ఉందండి అని చెప్పారనమాట. ఓకే, ఉందనుకున్నాను. చంద్రబాబు గారు తర్వాత బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు లోకేష్ గారు, ఆయన నెక్స్ట్ సీఎం అవ్వాలి మా నాన్న తర్వాత అని ఏం పెట్టుకొని ఉన్నారు కదా, మళ్ళీ ఈయనకు కూడా యోగం ఉంది అంటే వస్తే అదే పార్టీలో నుంచి రావాల్సిందే. ఇంకా కాదు, రాజకీయ పరంగా మాట్లాడటానిక నాకు ఆ ఫీల్డ్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీల్డ్లో ఒకసారి రాజకీయంగా తిరిగాను. మళ్ళీ రాజకీయంగా మనకు అసలు అది మనకు కాదు, మన మెంటాలిటీకి అది సెట్ అవ్వదు, మన ఎవరితోటి ఇది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంతా నేనే చేశాను పాలకొల్లు నిలబడినప్పుడు. ఆ టైంలో చూసా రాజకీయం అంటే ఏంటి అనేది, ఇది మనకి సెట్ అవ్వదు. సో అలాంటప్పుడు దాంట్లోకి వెళ్ళటం కూడా నాలెడ్జ్ కూడా నాకు లేదు. అప్పుడంటే ఏదో అతనిది జాతకం చూపించాం, దాంట్లో ఒక లైన్ రాశారు. దాందే ఉంది లేదు సార్, రాజకీయాలు ఒక్క క్షణంలోనే మారిపోతాయి. ఇవాళ ఏమైపోయినాయి రాజకీయాలు? ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు ఈ పార్టీ వాళ్ళు వస్తేనేమో ఇటుపక్క కార్యకర్తల్ని లీడర్లని జైలుకి పంపించడం, కొట్టించడం, అటుపక్క వాళ్ళు వస్తే వీళ్ళు కొట్టించడం. పబ్లిక్ రేపు ఎలక్షన్స్ అనగా ఈరోజు డిసైడ్ అవుతున్నారు ఎవరు చేయాలనేది. మిగతా 5 సంవత్సరాలు ఎవరుంటే వాళ్ళ మీదే ఉంటున్నారు. ఒకరిని తప్పు పట్టడానికి లేకుండా పోయింది. అన్ని రకాలుగా డివైడ్ చేసేస్తున్నారు ఇప్పుడు, అన్నీ కమ్యూనల్గా, మతపరంగా, క్యాస్ట్ వైజ్ కానీ ఇంకోటి కానీ అన్నీ ఇది చేస్తున్నారు. ఉందా మీకు ఆ కోరిక ఆయన సీఎంగా చూడాలి అని? నాకు బాగా ఇష్టం కదా మీకు. ఎంత ఇష్టమైనా నాకు పర్టికులర్గా అతను చూడాలి ఇతను చూడాలని ఏమీ లేదు. ఎవరు మనకు బాగా పనిచేసేవాడు ఉన్నాడు వాడికి సల్యూట్ కొట్టడం బెటర్. అది ఎవరు అనిపించారు ఇప్పుడు బాగా పనిచేసే వాళ్ళు మీకు? ఉన్నవాళ్ళు నా మనసులో ఎవడుంటే బాగా పనిచేస్తారని చెప్పుకుంటా ఉంటాం మేము అందరం కూర్చున్నప్పుడు. నెక్స్ట్ మనం మళ్ళీ ఎన్టీఆర్తో డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఇవాళ నంబర్స్ మారిపోయినాయి రాజు. ఇంత ముందులాగా వచ్చే నెంబర్స్ కూడా మారిపోయినాయి కదా. మొత్తం వచ్చే నెంబర్స్ కూడా మారిపోయినాయి, కానీ తేడా వస్తే మళ్ళీ అడ్రస్ ఉంటారు. ఇవాళ ఒక ప్రొడ్యూసర్తో ఎవరు సినిమా చేయలేకపోతున్నారు. 2-3 కలిస్తే తప్ప చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈ రోజున్న పరిస్థితి అలాగుంది. ఒక్క సినిమా తేడా వచ్చినా, మేజర్ తేడా వస్తే పెద్ద అమౌంట్లు పోతున్నాయి. ఇంతకుముందు ఈ మాస్ హీరోలందరికీ సినిమా ఫ్లాప్ అన్నా కానీ ఎంతో కొంత రెవెన్యూ వచ్చేది. మహావతి ఏదైనా 10%, 5%, 15% పోయేది తప్ప 100%, 80% పోవడానికి ఛాన్సెస్ లేవు. ఇవాళ ఏమైందంటే 100 దాటిపోయినాయి బడ్జెట్లు చూస్తుంటే. ఆ 100 కోట్లు బడ్జెట్కి వెళ్ళిపోయేటప్పటికి ఈ తేడా వచ్చిందా తర్వాత అడ్రస్ ఉండడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.